హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గైజర్ న్యూస్. నేను భాగ్య. అంటరానితనం కుల వివక్ష మనకి మనుస్మృతి నుండి ఉంది అని అనుకుంటాం. కానీ ఈ కులగజ్జి కొంతమంది స్వాతంత్ర యోధులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంది. నేను ఇక్కడ ఒక పేరు చెప్తాను. ఆ పేరు చెప్పిన వెంటనే కొంతమందికి స్వాతంత్ర సమరయోధుడు అంటారు, కొంతమంది మాత్రం బ్రిటిష్ తొత్తుగా మారాడు అంటారు. సో దీనికి సంబంధించి రెండు వేరువేరు వాదనలు కూడా ఉన్నాయి. సావర్కర్ ఈ పేరు వినగానే స్వాతంత్ర సమరయోధుడు అని అనే కన్నా హిందుత్వ యోధుడు లేకపోతే హిందూ మతం గురించి పోరాడిన వ్యక్తి అని అంటే బాగుంటుందేమో. ఎందుకంటే బ్రిటిష్ వారిని ఎదిరించిన వారు ఉన్నారు, అలాగే బ్రిటిష్ వారిని మనకు అనుకూలంగా మార్చుకుని మనకు స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ సావర్కర్ సంగతి ఏంటిదానంటే, మనకి ఎట్లానో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి. ఎవరైతే కొన్ని కులపిచ్చులు బతికేసే అనామకులు ఉన్నారో, అంటే అనామకులు ఎందుకు అంటున్నానంటే కులం పేరు చెప్పుకోకపోతే వాళ్ళు బతకలేరు అనమాట, మతం పేరు చెప్పుకోకపోతే బతకలేరు అనమాట. సో ఆ అనామకుల్లో ఫస్ట్ ఉండేది ఎవరంటే మా పిచ్చక్క. పిచ్చక్క అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకు ముందు కొంచెము బాగానే మాట్లాడేది, కంటెంట్ వైజ్ గానే మాట్లాడేది, కొంచెము ఆ అర్థం ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటిదంటే, అసలు సావర్కర్ ముందు మిగతా స్వతంత్ర సమరయోధులు ఎవరున్నారో వాళ్ళంతా వేస్ట్. ఓకే, వాళ్ళంతా వేస్ట్. కనీసం సావర్కర్ కాలి గోటికి కూడా సరిపోరు అని అంటుంది. నేను అనట్లేదండి, ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల్ని కించపరచడం అంటే అది దేశద్రోహం కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఎక్కడండి, వాళ్ళు లేకపోతే ఇప్పటికి కూడా బ్రిటిష్ వాడు బూట్లు నాకుతా బతికేవాళ్ళం మనం. అలాంటి స్థితి నుంచి మనల్ని మనకు ఒక దేశంగా ఇచ్చి, మనకు ఒక చదువు ఇచ్చి, మనం ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంటున్నామంటే ఆ స్వాతంత్ర సమరయోధులే. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ కాలు మొక్కడానికైనా రెడీ నేను. అలాంటి సమరయోధులు ఈయన కాలి గోటుకు కూడా సరిపోరంట. ఎవరి కాలి గోటికి? సావర్కర్ కాలి గోటికి. సో ఈ సావర్కర్ కథ ఎందుకు వచ్చిందంటే, ఏదైతే కేరళలో ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ కాలం జైలులో కఠిన శిక్షలు అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు అనే దగ్గర నుంచి వచ్చిందనమాట. చూద్దాం ఒకసారి. చెప్పు. ఆయన ఇచ్చిన ప్రశ్న ఏంటి అంటే, స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ క్విజ్ లాగా దాంతో కొన్ని ఆప్షన్లు కూడా ఇచ్చారు. అందులో ఆయన పెట్టిన ఒక ప్రశ్నే ఆయన కొంప ముంచింది, ఆయన ఉద్యోగాన్ని నుంచి తొలగించేలాగా చేసింది. ఆయన ఇచ్చిన ప్రశ్న ఏంటి అంటే, స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ కాలం కఠినమైన జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు? ఆ ప్రశ్న ఇచ్చారు. దానికి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఏ గాంధీ, బి నెహ్రూ, సి సావర్కర్ అని ఇచ్చారు. ఆ విద్యార్థి ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తే గనక మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదండి. ఆప్షన్స్ ఇస్తే 4 ఇస్తారనమాట, 3 కాదు. సో ఆ 4వది మర్చిపోయినట్టును, ఆ 4వది ఏంటో కూడా చెప్పు. నెక్స్ట్. సావర్కర్ అనే దానికి ఒక్క విద్యార్థి ఆన్సర్ చేశారు. మిగతా వాళ్ళకి అసలు సావర్కర్ అంటే ఎవరో కూడా తెలియదు. నేను చెబుతాను నెక్స్ట్. అసలు సావర్కర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇక ఆ విద్యార్థికి ప్రైజ్ వచ్చిందా, ఏం జరిగిందా అదంతా వేరే విషయం. కానీ ఈ ప్రశ్న ఎలా ఇస్తావు అని చెప్పి వెంటనే గవర్నమెంట్ స్కూల్ సంబంధించి పై అధికారులు సీరియస్ అవ్వడం, అది కాస్త ఇంకా పైకి వెళ్ళడం, మొత్తానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని సస్పెండ్ చేయడం, డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఇవ్వడం, మొత్తానికి ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగమే పోయేలాగా చేసింది సావర్కర్ అన్న ఒక్క 4 అక్షరాల పేరు ఒక ఆన్సర్ లో, అది కూడా ఆప్షన్ గా పెట్టినందుకే. ఎందుకు ఇంత భావజాలం ఏంటి? భావ స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందో తెలుసుకో. భావ స్వేచ్ఛ అనంటే మనమేమనుకుంటున్నామో అనేది పిల్లల మెదడులోకి చొప్పించడం కాదమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా కోర్టులోని ఇది భావ స్వేచ్ఛ హక్కు, ఆ టీచర్ని ఎందుకు సస్పెండ్ చేశారనంటే ఆ చంప ఈ చంప వాయించేస్తారు ఇది గ్యారంటీగా. ఎందుకంటే చట్టపరంగా కానీ ఏదైతే విద్యాశాఖ కొన్ని నియమాలు ఉన్నాయో కానీ దానిలో ఇది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో, అది భావ స్వేచ్ఛ కిందకి రాదు. అతనికి భావ స్వేచ్ఛ కిందకి వస్తుంది ఎప్పుడు అతను ఎవరితోనైనా డిబేట్ పెట్టుకుంటే, అప్పుడు అతను తన భావాన్ని వ్యక్తపరచవచ్చు. అది భావ స్వేచ్ఛ అవుతుంది తప్ప పిల్లల మెదడులోను ఈ పెండ చొప్పిచ్చేస్తానంటే కుదరదనమాట. నెక్స్ట్ ఇంకొకటి కేరళ గురించి మాట్లాడుతుంది, చూద్దాం. ఈ కాంగ్రెస్ భావజాలం వీళ్ళందరూ ఒక సావర్కర్ అనే 4 అక్షరాల పేరును చూస్తే ఎందుకు వణికిపోతున్నారు, ఎందుకంత భయపడుతున్నారు అంటే, సావర్కర్ పేరు వింటే కాంగ్రెస్ అనేది వణికిపోతుంది, ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వణికిపోతున్నారంట. ఇప్పుడు ఈ సావర్కర్ ని పూజించేది ఎవరు తెలుసా? ఎవరైతే హిందూ మతం అడ్డు పెట్టుకుని చచ్చిపోతున్నారో వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అందులో ఫస్ట్ ఉండేది మనం కదా. ఎవరు? మా పిచ్చక్క ఫస్ట్ ఉంటది అనమాట, మా లచ్చక్క. కాబట్టి ఇప్పుడు సావర్కర్ టాపిక్ ని తీసుకుందనమాట. ఇంకా చెప్పు. ఒక స్వాతంత్ర సమర యోధుడి పేరు రాసినందుకే ఇంత నియంతృత్వం అన్నమాట. ఈ కేరళలో లెఫ్ట్ భావజాలం లేదా కాంగ్రెస్ భావజాలం, దానికి సంబంధించిన చరిత్రకారుల పేర్లు తప్ప ఇక్కడ నిజమైన స్వాతంత్ర సమర యోధుల పేర్లు రావడానికి వీల్లేదు అని ఓపెన్ గా తమ నియంతృత్వాన్ని చెప్పినట్టు కదా. అందుకే దీనిని మళ్ళీ కేరళ ఫైల్స్. అక్కడ ఎవరు చెప్పలేదమ్మా, నువ్వు లేనిపోని స్క్రిప్ట్ అమర్చక అక్కడ నువ్వు.
నువ్వు చెప్తున్నావు అనమాట ఇప్పుడు. ఎవరు మిగతా స్వాతంత్ర సమరయోధులు ఎవరు సావర్కర్ కాలి గోటికి కూడా సరిపోరు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. అక్కడ వాళ్ళు ఎవరు చెప్పలేదే, ఎందుకు అలా గింజుకుంటున్నావు? అన్నారు. ఇలా ఉంటాయి కేరళ ఫైల్స్, ఇంత దుర్మార్గాలు ఉంటాయి. హిందుత్వం పరిడ వెళ్ళిన చోట దేవతల రాష్ట్రంగా, దేవతల ప్రాంతంగా చెప్పే కేరళలో దేవతలకే స్థానం ఉండదు. హిందుత్వం అనే పేరుతో దేశం కోసం ఉరికంబానికి వేలాడిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు కూడా ఈ రాష్ట్రాలలో అంటే నీ దృష్టిలో ఏంటిదంటే ఇప్పుడు సావర్కర్ స్వాతంత్ర సమరంలో భాగంగా ఉరికంబం ఎక్కాడు అని అంటావా? ఒకసారి చరిత్ర చూడు. జైలు నుంచి విడుదలైన తర్వాత చక్కగా ఇంట్లోనే కూర్చుని ఈ హిందుత్వం అనే దానిని పట్టుకుని ఆయన కొంచెం వయసు అయిన తర్వాత అనారోగ్యంతో చచ్చిపోయాడు అనమాట. తెలుసా? ఉరికంబం ఎవరు ఎక్కలేదు. ఉరికంబం ఎక్కిన వాళ్ళు ఎవరో అందరికీ బాగానే తెలుసు. చెప్పు నెక్స్ట్. వినబడకూడదు అన్నమాట. కేరళ రాష్ట్రంలో పర్టికులర్ గా వినబడకూడదు. ఇలాంటి దుర్మార్గమైన నియంతృత్వాన్ని ఇక్కడ అవలంబిస్తున్నారు. మరి దీనినే ఏమంటారు చెప్పండి? దీనినే ఫ్యాసిజం, దీనినే నాజిజం అంటారు. నేను చెప్పాను కదా, నేను ఇదంతా కూడా దీనికి వర్తిస్తుంది. ఇది భావ స్వేచ్ఛ అని. మరి భావ స్వేచ్ఛ అని చెప్పే మీరు సావర్కర్ అనే ఒక పదాన్ని కూడా వినడానికి మీరు ఇంట్రెస్ట్ గా లేరు. ఇప్పుడు నేను చెబుతున్నాను, అసలు సావర్కర్ పేరును చరిత్రలో తుడి చేసింది ఎవరు? చరిత్రలో లేకుండా చిదిమేసింది ఎవరు? చరిత్రలో లేకుండా కాల రాసింది ఎవరు? నేను అడుగుతున్నాను ఈ రోజు. అదే విధంగా సావర్కర్ పేరు పక్కన గాంధీ, నెహ్రూల పేర్లు రాయడాన్ని కూడా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక దేశ భక్తుడైన వీర సావర్కర్ పక్కన దేశ ద్రోహులైన గాంధీ, నెహ్రూల పేర్లు రాసినందుకు నేను ఖండిస్తున్నా ఈ రోజు. వీర సావర్కర్ అంటే ఇప్పుడు ఏమంటుందంటే ఈవిడ ఎవరైతే గాంధీజీ ఉన్నారో అండ్ నెహ్రూ ఉన్నారో వీళ్ళిద్దరూ దేశ ద్రోహులు అని అంటుంది. మరి ఈవిడ మీద కేసు ఎప్పుడు పెడతారు? ఈ సో కాల్డ్ హిందూ వీళ్ళంతా అంటే మేము దేశభక్తులం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. ఈ దేశభక్తులందరూ కూడా మహాత్మా గాంధీని అంటే జాతిపిత మహాత్మా గాంధీని దేశ ద్రోహి అని ఉంటుంది అనమాట. ఇప్పుడు జాతిపిత అని చెప్పేసి నేనేం చెప్పట్లేదు కదా, ఎంటైర్ దేశం అంతా పిలుస్తుంది. అట్లాగే ఇన్కేస్ సింపుల్ గా చెప్పాలంటే మన నోట్ల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది అనమాట. అంటే ఒక నోటి మీద దేశద్రోహి ఫోటో వేసిన ద్రోహులు ఎవరు? నేను అనట్లేదు దేశద్రోహని, ఈవిడ అంటుంది అనమాట. అంటే మరి ఈవిడ మీద కేసు ఎప్పుడు పెడతారు? రాజద్రోహం కేసు. పక్కన గాంధీ, నెహ్రూల పేర్లు ఉచ్చరించడానికి కానీ రాయడానికి కూడా వీళ్ళిద్దరికి అర్హత లేదు అని నేను అంటాను. ఎవరు అసలు ఈ సావర్కర్? ఆయన చరిత్ర తెలుసుకోవాలి. వీర సావర్కర్ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. చరిత్ర దాచిపెట్టిన నిజాలు ఈ రోజు తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 2, సావర్కర్ కాలి గోటికి కూడా గాంధీ, నెహ్రూలు సరిపోరు. సావర్కర్ ఎప్పుడైతే 1940 సావర్కర్ కాలి గోటుకు కూడా నెహ్రూలు, మహాత్మా గాంధీ సరిపోరు. ఇది ఎంత కించపరచడం అవుతుంది. ఎవరైతే భక్తులు ఉన్నారో, దేశ భక్తులు ఉన్నారో ఆ దేశ భక్తులు ఒకసారి ఆలోచించండి అనమాట. ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే కమింగ్ మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది, స్వతంత్ర దినోత్సవం వస్తున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పటికెళ్ళి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళందరూ దేశద్రోహులు. అసలు మహాత్మా గాంధీ దేశద్రోహి అయితే మహాత్మా గాంధీని జాతిపితగా ఎందుకు ఉంచారు? అంటే అంతకు ముందంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా. నాట్ ఓన్లీ బీజేపీ, డిఫరెంట్ వాళ్ళు వచ్చారు కదా. అప్పుడు వాళ్ళకి తెలియదు అంటారా దేశద్రోహి అని? మరి దేశద్రోహి అని తెలిసిన తర్వాత నోట్ల మీద అతని ఫోటో ఎందుకు ఉంచారు? జాతిపిత అని చెప్పేసి బిరుదు ఎందుకు ఉంచారు? మోర్ ఓవర్ ఏంటిదంటే అతన్ని కూడా స్వాతంత్ర సమరయోధుడి కింద లిస్ట్ లో ఎందుకు ఉంచారు? తీసేయాలి కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాంధీజీని హక్కును చేర్చుకుంది, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా. సరే, కాంగ్రెస్ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కదా. జనతా పార్టీ వచ్చింది, ఆ తర్వాత బీజేపీ పార్టీ కూడా వచ్చింది, ఇంకా డిఫరెంట్ పార్టీస్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఈ దేశద్రోహిని ఎందుకు ఉంచారు? నోట్ల మీద ఎందుకు ఉంచారు? అలాగే స్వాతంత్ర సమరయోధుడు ప్లేస్ లో ఎందుకు ఉంచారు గాంధీజీని? 7లో 2 దేశాలుగా ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోతాను, ఇది ఒక ద్విజాతి సిద్ధాంతం అని చెప్పి జిన్నా ఎప్పుడైతే దీన్ని అనౌన్స్ చేసి ఇక్కడున్న నెహ్రూ వాళ్ళని ఒప్పించుకొని ఇస్లామిక్ దేశంగా నేను మరో దేశంగా మారుతాను అని ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీగా పాకిస్తాన్ ని అనౌన్స్ చేసుకున్నాడు. అదే సమయంలో గాంధీ, నెహ్రూల మీద ప్రెషర్ పెంచారు సావర్కర్. మరి ద్విజాతి సిద్ధాంతం అని జిన్నాకి మాత్రమేనా? మనది కూడా ద్విజాతి సిద్ధాంతం అయితే గనక మనం కూడా ఒక జాతి అవుతాం, మనం కూడా హిందూ జాతి అవుతాం. కాబట్టి ఈ భారతదేశాన్ని హిందూ రిపబ్లికన్ కంట్రీగా అనౌన్స్ చేయండి అని భయంకరమైన ఫోర్స్ అనేది పెంచడం జరిగింది. సావర్కర్ ద్వారానే అది జరిగింది. కానీ దాన్ని పట్టించుకో. నీకు ఛాలెంజ్ చేస్తున్న మగధలక్ష్మి, హిస్టరీలో ఎక్కడైనా సరే ఇట్లాగా రాసుంది, ఇట్లా చెప్పారు. ఏంటిది? మనం కూడా హిందూ రిపబ్లికన్ కంట్రీగా మారాలి అని చెప్పేసి సావర్కర్ ఎవరైతే గాంధీజీ, నెహ్రూ ఉన్నారో వాళ్ళని ప్రెజర్ చేశారు అని చెప్పేసి చూపించు నాకు. నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడడానికి ఎందుకు చచ్చిపోతావు నువ్వు? ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావంటే ఆయన హిందుత్వాన్ని భుజాల మీద వేసుకున్నారు, ఆయన గుర్తించట్లేదని చెప్పేసి నీ బాధ. స్వాతంత్ర సమరయోధులు అంటే ఏంటిదంటే దేశంలో ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరిని కులమత జాతి భేదాలు లేకుండా చూసి
వాళ్ళందరూ కలిసి తెచ్చుకున్నది స్వాతంత్రం. ఆ బ్రిటిష్ వాడు కాలిబూట్లు నాకే దగ్గర నుంచి మనం స్వతంత్రంగా బతకడానికి తెచ్చింది స్వాతంత్రం. దాంట్లో చాలా రకాల వాళ్ళున్నారు. మరి నువ్వెందుకు ఇలా చించేసుకుంటున్నావు గొంతు? హ్మ్. నువ్వెందుకు చించేసుకుంటున్నావు? ఇంకొకటేంటిదంటే ఇప్పుడేమంటున్నది ఏంటిదంటే ఎవరైతే జిన్నా ఉన్నారో ఆ జిన్నా ఏంటిది 2 నేషన్ థియరీ ఆధారంగా అంటే మా జాతి వాళ్ళు సెపరేట్ గా మేము ఉంటామని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే ఏమీ నెహ్రూ ఒప్పేసుకోలేదమ్మా. చరిత్ర చదివేడు ఫస్ట్ ఉంది కదా మీకు ఏంటిది ఆ రీసెర్చ్ టీం ఉంది కదా ఆ మొక్కల్ని చదివేయడం అని చెప్పు. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ ఒక్కడు ఒప్పేసుకుంటే దేశ విభజన జరిగిపోతుందా? అంటే వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ! జిన్నా ఏదైతే ద్విజాతీయ సిద్ధాంతాన్ని డిమాండ్ చేశాడో ఆ డిమాండ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యతిరేకించింది మహాత్మా గాంధీ. నువ్వు అన్నావు కదా మహాత్మా గాంధీ నెహ్రూ పక్కన నెహ్రూ పేర్లను కనీసము సావర్కర్ పేరు పక్కన సావర్కర్ పేరు పక్కన పెట్టడానికి సరిపోవు. అతను కాలి గోటు కూడా సరిపోరు అని అంటున్నావు కదా. మరి ఆ వ్యక్తే ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో మహాత్మా గాంధీ ఏమన్నాడంటే నా శవం మీదనే దేశ విభజన జరుగుతుంది తప్ప నేను దేశ విభజనకు ఒప్పుకోను అని చెప్పేసి అప్పట్లో అన్నారనమాట ఆయన. కానీ తర్వాత ఏమైంది? డైరెక్ట్ యాక్షన్ డే రక్తం ఏర్లై పారడం తోటి అందరూ కలిసి ఈ విభజన సిద్ధాంతాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత మాట్లాడుకుందాము. దానికంటే ఫస్ట్ ఏంటి నెహ్రూ కంటే ముందే కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నారు? రోజు కొట్టుకుని ఏముంటాంరా విడిపోయి ప్రశాంతంగా బతుకుదాము అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నారంటే రోజు కలహాలు పడే దేశం కంటే సగం దేశమైనా ప్రశాంతంగా బలంగా ఉండడం ముఖ్యం అని చెప్పేసి ఆయన విశ్వసించి చెప్పారు. ఆ తర్వాత 1947లో జూన్ 14th జరిగిన ఏఐసిసి సమావేశంలో గోవింద్ వల్లభ్ పంత్ విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు ఆమోదించారు. మన భారతదేశంలో ఉన్న మెజారిటీ సభ్యులే ఆమోదించారు అనమాట. ఎందుకు? రోజు గొడవలు ప్రశాంతంగా ఉండడానికి లేదు. వాళ్ళని ఏదో పక్కకు తోసేస్తే మనమన్నా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి అన్నారనమాట. మరి అప్పుడెక్కడ ఉన్నాడు ఈ సావర్కరు? ఇంకేమంటుందంటే 1904లో అభినవ్ భారత్ అని ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా ఏంటి ఆ సంస్థ ద్వారా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి ఈ సంస్థను నెలకొల్పారు అని అంటుందన్నమాట. యాక్చువల్లీ అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా నీకు? దానికి అభినవ్ భారత్ అని పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? తెలీదు మనకి. ఎందుకంటే మన బత్తాయి యూనివర్సిటీ అంతే వాట్సాప్ యూనివర్సిటీ. ఇప్పుడు ఏదైతే అభినవ్ భారత్ సంస్థ ఉందో అది 1899లో మిత్రమేళా అని చెప్పేసి స్టార్ట్ అయింది. 1899లో మిత్రమేళా ఎవరైతే ఈ సావర్కర్ ఉన్నారో సావర్కర్ వాళ్ళ అన్న గణేష్ సావర్కర్ అనే ఇతను కలిపి ఆ సంస్థను స్టార్ట్ చేశారనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఆ సంస్థకున్న దౌర్భాగ్యం అనాలో లేకపోతే పిచ్చి అనాలో ఏంటిదంటే అది కూడా ఏంటిదంటే ఈ హిందూ దానికి మధ్యలోనే తిరిగేదన్నమాట. ఓకే. హిందుత్వం 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 మోస్ట్ ప్రాబబ్లీ ఏంటిదంటే ఓన్లీ హిందూ యువకులను మాత్రమే అట్రాక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే మరి ఇక్కడ వాళ్ళు దేశ స్వాతంత్రంలో వాళ్ళ పార్టీ ఏం నడిపినట్టు? ఇప్పుడు దేశ స్వాతంత్రం అంటే అందరూ కలిస్తేనే స్వాతంత్రం అనేది ఈజీగా వస్తుంది. అందరినీ కలుపుకోవాలి. మీరు మాత్రమే ఓన్లీ హిందువుల్ని కలుపుకోవడానికి కారణం ఏంటిది? ఇక్కడే తెలిసిపోవట్లేదా? మీ వివక్ష ఎంత ఉందో తెలిసిపోవట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు 1904లో అభినవ్ భారత్ కింద మార్చాడు. ఇక్కడ నీకు ఒక పట్టరాని లేకపోతే నీకు రుచించని ఒక నిజాన్ని చెప్తాను. బాగా ఆలోచించుకోమా. ఈ అభినవ్ భారత్ అని పేరు మార్చడానికి ఈ సంస్థను పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఒక క్రిస్టియన్. అతను ఇటలీ విప్లవకారుడు. అతను స్టార్ట్ చేసిన యంగ్ ఇటలీ ఉద్యమం ఉంది. ఆ ఉద్యమము స్ఫూర్తితోటి ఎవరైతే ఈ సావర్కర్ బ్రదర్ ఉన్నారో ఈ మిత్రమేళాన్ని అభినవ్ భారత్ కింద మార్చడం జరిగింది. అంటే దానికి కూడా స్ఫూర్తి ఒక క్రిస్టియన్. కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఒక క్రిస్టియన్ వేరే మతస్థుడిని ఆదర్శంగా తీసుకుని స్టార్ట్ చేసిన ఆ సంస్థలోను పర్టికులర్ గా ఒక మతాన్ని మాత్రమే ఇంటరప్ట్ చేయడానికి కారణం ఏంటిది? ఇకపోతే ఈ సావర్కర్ గురించి తెలుసుకుంటే శ్యామ్జీ కృష్ణ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. అతను ఏంటిదంటే ఎవరైతే చదువుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే భారత స్వతంత్రానికి ఎవరైతే యువకులు ఆసక్తిగా ఉన్నారో వాళ్ళని లండన్ కి రప్పించడానికి ఆయన బాగా పాటుపడేవాడు అన్నట్టు. అలాగా ఆయన స్కాలర్షిప్ లో మన సావర్కర్ లండన్ లా చదవడానికి వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియన్ హౌస్ ఉంది, ఈ ఇండియన్ హౌస్ ద్వారానే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులను తయారు చేయడానికి అది యూజ్ అయ్యేది అనమాట. దానిని ఇతని చేతిలోకి తీసుకున్నాడు అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే అక్కడి నుంచి విప్లవకారులను తయారు చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే రష్యన్ గార్డుల నుంచి ఆ తుపాకీలు ఎట్లా చేయాలి, ఆయుధాలను ఎట్లా సరఫరా చేయాలి అనే వాటిని ఏంటంటే స్క్రిప్ట్ రాసి భారతదేశానికి పంపించేవాళ్ళు. ఎప్పుడు 1906లో అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఏమైందంటే ఎవరైతే ఈ సావర్కర్ అన్నున్నాడో గణేష్ సావర్కర్ ఉన్నారో అతను కొన్ని పత్రికలు రాసేవాడు అనమాట. ఓకే.
ఇక్కడున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలకు రాస్తే దానికి ప్రతీకారంగా అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గణేష్ సావర్కర్ కు అండమాన్ జైలులో యావజ్జీవ శిక్ష విధించారనమాట. దీనికి ప్రతీకారంగా అప్పుడు ఎవరైతే నాసిక్ కలెక్టర్ ఉన్నారో జాక్సన్ అతని పేరు December 21, 1909 లో అంటే 1909లో ఒక విప్లవకారుడు పేరు వచ్చేసి అనంత లక్ష్మణ్ కన్హరే అనే అతను కాల్చి చంపేశాడు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న గణేష్ సావర్కర్ వేరు, అక్కడున్న నాసిక్ కలెక్టర్ వేరు, చంపిన వాడు వేరు. వీళ్ళకి సావర్కర్ కి సంబంధం ఏంటిదంటే ఎవరైతే ఈ లక్ష్మణ్ కన్హారే ఉన్నారో ఆ లక్ష్మణ్ కన్హారే యూజ్ చేసిన గన్ అనేది లండన్ నుంచి సావర్కర్ పంపించాడు అనమాట. అంటే చంపింది అనంత లక్ష్మణ్ అయినా సరే దానికి గన్ను సమకూర్చింది ఎవరు? ఇతను సావర్కరే కాబట్టి అతను కుట్రదారుడు అని చెప్పేసి జీవిత ఖైదు శిక్షలు విధించారనమాట. అలాగా 1910 మార్చి 13న లండన్ లో అరెస్ట్ అయిన సావర్కర్ ని ఒక ఓడలో భారత్ కి తరలిస్తుండగా జూలై 8న ఏం చేశాడంటే 1910 లో బాత్రూమ్ కిటికీలు ఓడదీసి సముద్రంలో దూకి పారిపోవడానికి ప్రయత్నించారు అనమాట. కాకపోతే అక్కడ ఒక ఫ్రెంచ్ డ్రైవర్ తో మాట్లాడుకున్నాడు, నేను ఇట్లా దూకేస్తాను నువ్వు వచ్చి రక్షించని. కాకపోతే ఫ్రెంచ్ డ్రైవర్ రావడం ఆలస్యం అవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లిపోతారు అనమాట. అలాగా 1911 లో 2 యావజ్జీవ శిక్షలు విధించి 1911 జూలైలో అండమాన్ జైలుకి పంపించారు అనమాట. సో అది అక్కడ యావజ్జీవ శిక్షలు అనుభవించారు అనమాట. ఇకపోతే అంటే ఇప్పటి వరకు బాగానే ఉంది ఆయనకి. ఓకే, అతను ఒక భారత స్వతంత్ర సమరయోధుడు అని అంటారనమాట. తర్వాత ఏమైందంటే జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి దాదాపు 10 సార్లు క్షమాభిక్ష పెట్టుకున్నాడు అనమాట. ఏంటిది? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి హిస్టరీలో చూసుకుంటే ఈయన కంటే ఎక్కువ సార్లు క్షమాభిక్ష అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరనమాట. దాదాపు 10 సార్లు అని చెప్పేసి వీళ్ళ ఎవరైతే మనముడు ఉన్నాడో ఆ మనవడే చెప్పాడనమాట. సో అలాగా 1924లో కొన్ని నిబంధనలతో బ్రిటిష్ ప్రభుత్వము రత్నగిరి జైలుకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఇంకొకటి కూడా ఏంటిదంటే ఆ రత్నగిరి దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇంకొకటి రాజకీయాలకు దూరంగా ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటిదంటే బ్రిటిష్ వారి మాటని జవదాటని ఏకైక స్వతంత్ర సమరయోధుడు ఎవరంటే సావర్కర్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు అంటే ప్రాణాలను పణంగా పెట్టి పోతే పోయిన ప్రాణాలు, నేను దేశం కోసం ప్రాణం అర్పిస్తున్నాను అనుకోవాలి, కానీ వాళ్ళు చెప్పింది వినడం ఏంటండి? ఎలాంటి వ్యక్తిని మళ్ళీ స్వాతంత్ర సమరయోధులతో పోలుస్తుంది మా పిచ్చి లక్ష్మక్క. ఓకే, అలాగా రిలీజ్ అయిన తర్వాత 1927-37 మధ్యలో ఏంటిదంటే ఈయన ఒక కొత్త సంస్కరణలు స్టార్ట్ చేస్తారనమాట. అది కూడా దేశానికి సంబంధించింది కాదండోయ్, మతాలకు సంబంధించింది అనమాట. అక్కడ కూడా ఏంటిదంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. ఆ ట్రిక్ అనేది క్లిక్ అవ్వలేదు అనమాట. అక్కడ కూడా ఏమన్నారంటే హిందువుల మధ్య కులాలు అనే అంతరాలు ఉన్నాయి, ఆ కులాలు అనే అంతరాలు లేకుండా అందరూ కలిసిపోతే ఏంటిదే మనం బ్రిటిష్ వాళ్ళని తొందరగా దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు. బాగుంది, ఐడియా బాగుంది. అట్ ద సేమ్ టైం మరి భారతదేశంలో ఉన్న ఇతర మతాల వాళ్ళు కలుపుకుంటే అందరూ ఒక గుంపు అయితే, అందరూ ఒక బలం అయితే ఇంకా ఈజీగా తరిమేయచ్చు కదా వాళ్ళని. ఆ లాజిక్ ఎందుకు తట్టలేదు? ఇప్పుడు ఈయన చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఏంటిది అంటరానితనం, కుల వివక్ష అవి ఏమున్నాయో జస్ట్ ఆ రత్నగిరికి మాత్రమే పరిమితమైనవి అనమాట. మిగతా దానికేమీ స్ప్రెడ్ అవ్వలేదు. ఇంకా ఏంటిది ఈ సో కాల్డ్ మన పిచ్చక్ ఏమంటదంటే ఏదైతే కాంగ్రెస్ ఉద్యమం నడిపిందో, జాతీయ ఉద్యమం ఉందో, జాతీయ ఉద్యమానికి ఈ హిందూ ఉద్యమానికి అసలు సంబంధమే లేదంటే లేదు, మరి ఉండదు. ఎందుకంటే ఈ హిందూ ఉద్యమం ఏదైతే సావర్కర్ స్టార్ట్ చేసిండో అది ఓన్లీ హిందువులకు మాత్రమే సంబంధించింది. ఏదైతే జాతీయ ఉద్యమం ఉందో జాతీయ ఉద్యమంలో సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మరి ఇంకేంటి వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎక్కడ ఉంటుంది? ఇంకేంటిది ఈయన రాసిన ఒక బుక్ ఉందన్నమాట. ఏంటిది? హిందుత్వ, హూ ఈజ్ ఏ హిందూ, ఈ ప్రశ్ననే అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ప్రత్యక్షంగా రాజకీయాలకు పాల్గొనకూడదు అని అన్నారు. అంటే మీన్స్ ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు. ఓకే, గుడ్. మరి అలాంటప్పుడు కూర్చుని హూ ఈజ్ ఏ హిందూ అని రాసే బదులు హూ ఈజ్ ఇండియన్ అని రాస్తే ఏమవుతుంది? బాగుంటుంది కదా. అక్కడ నువ్వు మత విద్వేషాలు రేపను, లేకపోతే కుల మతాల మధ్య ఎలాంటి అంటరానితనం ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పిన వ్యక్తి మరి మళ్ళీ హూ ఈజ్ ఏ హిందూ అని రాసుకోవడం ఏంటండి? అంటే అక్కడ మతం మీద పిచ్చున్నది ఎవరికి? మత కల్లోలాలు రేపింది ఎవరు? హూ ఈజ్ ఏ హిందూ అని అనే బదులు ఇండియన్, హూ ఈజ్ ఇండియన్ అని రాసుకుంటే బాగుండేదేమో కదా. ఇక్కడ కూడా కొన్ని ఏమంటారు దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడండో. ఏంటిదంటే ఇక్కడ ఉండే హిందువులు అంటే ఎవరైతే జైనులు, సిక్కులు ఉన్నారో వాళ్ళని మాతృభూమి అనుకుంటారంట, పుణ్యభూమి అనుకుంటారంట. ఏదైతే వేరే దేశం నుంచి అంటే ఇప్పుడు అంటారు కదా కొంతమంది పనికిమాలిన మంద క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వేరే దేశానికి సంబంధించిన అంటారు కదా, ఈ పిచ్చి అప్పటి నుంచి ఉందన్నమాట సావర్కర్కి. సో ఆ సావర్కర్ నుంచే బదిలీ అది సావర్కర్కి. అండ్ ఇప్పుడున్న ఈ హిందూ మత ఉద్బోధకులకి, దుర్బోధకులకి సంబంధం ఏంటో కూడా చెప్తాను అనమాట. సో సో అప్పట్లో ఏంటిదంటే ఇక్కడ ఉన్న హిందువులకి
మాతృభూమి అవుతుందంట, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా మాతృభూమి అవుతుందంట, పుణ్యభూమి కాదంట. ఇదేం లాజిక్? వీడికి కనీసం ఇప్పుడు బతుకుంటే కనీసం ఆ ప్రతిజ్ఞ అంటే నేర్పించదు అనమాట. భారతదేశము నా మాతృభూమి అని ఉంటది. మాతృభూమి పుణ్యభూమి కాకుండా ఎట్లా పోతుంది? బ్రెయిన్లెస్ ఫెలోస్ అందరూ తయారైపోతారు. ఆ ఇంకొకటి ఏంటిదంటే, ఎవరైతే ఈ మనోడు బుక్ రాశాడో దానికి ఆర్ఎస్ఎస్ ను 1925లో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవర్ స్థాపించాడు అనమాట. ఆ సంస్థకు మూలమైన ఈ భావాజాలం కూడా ఈ సావర్కర్ పుస్తకం నుంచే స్వీకరించబడింది. ఓకే, ఇంకొకటి హెడ్గేవార్తో సావర్కర్కు సన్నిహిత సంబంధం ఉండేదన్నమాట. తర్వాత సావర్కర్ హిందూ మహాసభ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం ఉందో, ఆర్ఎస్ఎస్ పరివార్ ఉందో, ఇతన్ని సైద్ధాంతిక గురువుగా గౌరవిస్తారు. సో ఇప్పుడు మా లక్ష్మక్క పేలాపనక కారణం ఏంటిదంటే ఇది. ఓకే, మనం ఒక పార్టీకి పనిచేస్తాము, ఒక మతానికి పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు సావర్కర్ని ఏదో అన్నారని చెప్పేసి గొంతు చించేసుకుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీర సావర్కర్ అంటుంది. వీర సావర్కర్ అనే బిరుదు అతనికి అధికారంగా ఇవ్వలేదు. ఓకే, ఎవరైతే ఈ హిందుత్వవాదులు ఉన్నారో, ఈ పార్టీవాదులు ఉన్నారో వాళ్ళని పిలుచుకోవడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇవి నిజాలు అన్నట్టు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏంటంటే, అసలు సావర్కర్ పేరుని, ఈ స్వతంత్ర సమరయోధుల పేరుని పక్కన పెడితే ఏంటిదంటే, ఈ స్వతంత్ర సమరయోధులకున్న వాల్యూ తగ్గిపోతుంది అనమాట. ఓకే, భగత్ సింగ్ ని చూడండి, అల్లూరి సీతారామన్ చూడండి, నేతాజీని చూడండి. వాడి దగ్గర నుంచి మేము హెల్ప్ తీసుకునేది ఏంటిదంటే చావు కూడా రెడీ అయిపోయారు. దోస్ ఆర్ కాల్డ్ ఫ్రీడమ్ ఫైటర్స్. అంతేగాని బాబో మీకు దండం పెడతా, బాబో మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని 10 సార్లు పిటిషన్స్ పెట్టుకున్న వాడితోనూ స్వతంత్ర సమరయోధులతో పోలుస్తావు నువ్వు పోలికలు. ఇంకొకటి ఏంటిది, గాంధీజీని నెహ్రూజీని హిందుత్వ రాష్ట్రం కింద ప్రకటించాలని అన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎవరు ఈ జిన్నా వాళ్ళు ఏంటిదంటే మా మతానికి ఒక సపరేట్ ప్లేస్ ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడేంటంటే ఈ సావర్కర్ ఏంటిదంటే ఈ హిందుత్వాలని సపరేట్ గా రాష్ట్రం ప్రకటించాలంటారు. మరి భారతదేశం మీద ప్రేమతోటి మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే చావాలని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచన లేదు పాపం అప్పుడు వాళ్ళు. అప్పుడు ఏంటిదంటే మతం అనేది కళ్ళుకు కప్పేసింది అనమాట. మీరు మత పిచ్చిలో బతుకుదా, అరే మత పిచ్చిలో బతకొద్దు అని చెప్పేసి చెప్పే వాళ్ళని మళ్ళీ దేశద్రోహుల కింద అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా గాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూను దేశద్రోహి అని అన్నందుకు నీ మీద ఏ కేసు పెట్టాలో చెప్పు. నువ్వు డిమాండ్ చేస్తున్నాను అంటున్నావు కదా, ఇప్పుడు కళ్ళు కనిపించావు అనమాట. ఎవరికి? ఈ సోకాల్డ్ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఒక జాతిపితని నేషన్ ఒక భారతదేశానికి సంబంధించిన జాతిపితని దేశద్రోహి అంటుందంటే మరి ఈవిడెందుకు ఉంచుతున్నారు దేశంలోనూ? పార్టీకి సంబంధించిందనా, లేకపోతే మతాన్ని భుజం మీద తీసుకుని తిరుగుతుందనా? ఇంకా చెప్పాలి ఏంటిదంటే, ఈ సావర్కర్ డైరెక్ట్ గా వచ్చి ఫ్రీడమ్ ఫైట్ చేసింది ఏం లేదండి. ఓకే, లండన్ లో ఉన్నప్పుడు ఏదైతే ఇండియన్ హౌస్ ఉందో దాని ద్వారా ఇలాగ చెయ్యాలి, ఏంటిది ఆయుధాలు అనేవి ఇలా చేయాలని చెప్పేసి రష్యన్ సైనికుల నుంచి సమాచారం తీసుకుని మనకు పంపించేవాడు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ అన్నకి యావజ్జీవ శిక్ష వేసినందుకు, గణేష్ సావర్కర్ కి యావజ్జీవ శిక్ష వేసినందుకు అది నేను పర్సనల్ అని అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో గణేష్ సావర్కర్ తో పాటు చాలా మందిని బంధించారు, చాలా మందికి యావజ్జీవ శిక్ష వేశారు, చాలా మందిని చంపేశారు. మరి వాళ్ళందరికి మీద ఎందుకు పగ ప్రతీకారం తెచ్చుకోలేదు? అది ఒక ప్రతీకార పగ అన్నట్టు, సొంత పగ అది. ఇంకొకటి ఏంటిది, అక్కడ ఉన్న బట్టలను కాల్చేయడం ఏదో చేశాడు అంతే తప్ప డైరెక్ట్ గా వచ్చి మాట్లాడింది లేదు, ఉద్యమాలు చేసింది లేదు. ఎన్ని ఉద్యమాలు లేవండి మనకి? అహింసవాదం ఎన్ని ఉద్యమాలు లేవు మనకి? స్వతంత్ర సంగ్రామంలోనూ మెయిన్ ఉద్యమాలు ఎన్నున్నాయి. ఆ ఉద్యమాలు ఈ సావర్కర్ను ఒక్కచోట చూపించడు నాకు, ఉండడు. ఏంటిదంటే అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత నాకంటూ ఒక పేరు కావాలని చెప్పేసి హూ ఈజ్ హిందూ అని చెప్పేసి ఏదైతే ప్రారంభించాడో, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి స్టార్ట్ చేస్తాడో, స్టార్టింగ్ మంచిగా ఉండే ఒక మంచి థీమ్ తోనే స్టార్ట్ చేస్తారు. అది ఏంటిది, మిత్రమేళ అండ్ అభినవ్ భారత్ అనేది, మిత్రమేళని అభినవ్ భారత్ కింద పేరు మార్చారు కదా, ఒక క్రిస్టియన్ విప్లవకారుడు అని చెప్పాను కదండి. అప్పుడు బానే ఉంది. రోజు రోజుకి ఏమైపోయిందంటే అదేంటంటే ఒక మత పిచ్చిలో కూరుకుపోయాడు అనమాట ఈ సావర్కర్ అనే అతను. డెఫినెట్ గా అలాగే అంటాను నేను. ఓకే, బ్రిటిష్ వాడు వదిలేయడం ఏంటిది, వాడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనొద్దు అని అన్నప్పుడు దేనికి సంబంధం లేకుండా ఉండొచ్చు కదా ఇంట్లోనూ. లేకపోతే నిజంగా నువ్వు బుక్ రాసేవాడు అయితే ఇండియాకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళని ఇట్లాగా ఎలాగ మనము ఇండియా నుంచి బయటకు పంపించాలని చెప్పేసి బుక్ రాస్తే బాగుంటుందా? హూ ఈజ్ హిందూ అని చెప్పేసి మళ్ళీ అక్కడ మతాన్ని తీసుకురావడము కరెక్టా? ఇంకొకటి ఏంటిదంటే ఇతను ఈ హిందూకి సంబంధించిన ప్రచారాల్లో పాల్గొనేవాడు అనమాట. స్వతంత్రానికి సంబంధించిన ప్రచారాలు కాదండోయ్, హిందూకి సంబంధించిన, హిందుత్వానికి సంబంధించిన ప్రచారాల్లో పాల్గొనేవాడు. అక్కడ కూడా ఏంటిదంటే ఎవరైతే హిందూ యువకులు ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో చేరి శిక్షణ పొందాలి అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు బ్రిటిష్ సైన్యంలో శిక్షణ పొందితే గనక ఎవడి కాళ్ళ కింద పనిచేయాలి? మళ్ళీ బ్రిటిష్ వాడు చెప్పినట్టు వింటావా, లేకపోతే నేను సైనిక శిక్షణ నేర్చేసుకున్నాను కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి నీ మీద తుపాకీ గురి పెడతానంటే
వాడు ఊరుకుంటాడా? సైనిక శిక్షణ ఇవ్వాలంటే నీకు నువ్వుగా ఇచ్చుకోవాలి. అంతేగాని ఇక్కడ ఉన్న యువకులనందరిని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళలో మీరు జాయిన్ కండి అనడమేంటి? మళ్ళీ దీని మీద ఏమన్నాడంటే జస్ట్ శిక్షణ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కంట్లోనే కొడదామని చెప్పేసి ఒక పిచ్చి లాజిక్ చెప్తుందన్నమాట. ఇలాంటి సావర్కర్ గురించి మా లచ్చక్క తెగ బాధపడిపోతుందన్నమాట. ఓకే. నువ్వెంత చించుకున్నా సరే, గొంతు చించుకున్నా చేసిన తప్పులు కొంతకాలం మరుగున పడతాయేమో. ఓకే. ఖచ్చితంగా బయటపడతాయి. అందరూ ఆలోచిస్తున్నారంట. నువ్వన్నట్టు ఈ హిందుత్వం అనే ముసుగులో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ సావర్కర్ పేరు తలుచుకుంటారు. నిజమైన దేశభక్తులంటే అల్లూరి సీతారామరాజు కాల్చండ్రా గుండెల్లో అన్నాడు. భగత్ సింగ్ చిన్న వయసులో చనిపోయాడు. యంగ్ ఏజ్ లో చనిపోయాడు. ఉరికొయ్యను ముద్దాడిన వాళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో సమరయోధులు అంటే వాళ్ళు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్పనీకి. మరి నువ్వు చెప్పిన పేరేంటిది? 10 సార్లు క్షమాభిక్ష అడుక్కొని వాడు పాల్గొన్నదంటే సైలెంట్ గా కూర్చుని మళ్ళీ ఇంకొక హిందుత్వ అనే ఎజెండాని తీసుకొచ్చిండు. ఇదా నువ్వు అన్నట్టు ప్రూఫ్ చూపించు. గాంధీ మీద అంటూ నెహ్రూ మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చాడు అని అంటున్నావు కదా, ఒక ప్రూఫ్ చూపించు. చక్కగా 80వ స్వతంత్రం జరుపుకోబోతున్నాం, మళ్ళీ మధ్యలో ఈ పెంట తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు. మీలాంటి వాళ్ళు దేశద్రోహులు. కేసు పెట్టాలండి. ఈమె మీద కేసు పెట్టలేంటిది? ఒక జాతి పితని దేశద్రోహి అన్నందుకు ఈమె మీద కేసు ఎప్పుడు పెడతారో ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులు, ఈ సో కాల్డ్ అధికారులు, ఈ సో కాల్డ్ పోలీసులు ఎప్పుడు కేసు పెడతారో వెయిట్ చేస్తూ ఉండాలి. జై హింద్.